మీరు మీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే డబ్బు ఉంటది. కానీ వాడలేరు. రీజన్ ఏంటంటే సైబర్ పోలీస్ లీన్. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు పానిక్ కాకుండా ప్రాపర్ ప్రాసెస్ అర్థం చేసుకుంటారు. సో, క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సైబర్ పోలీస్ లీన్ అంటే పనిష్మెంట్ కాదు. ఇట్ ఈస్ టెంపరరీ హోల్డ్ ఆన్ యువర్ మనీ. ఇన్వెస్టిగేషన్ పర్పస్ ఓన్లీ. మెనీ ఇన్నోసెంట్ పీపుల్ ఆల్సో గెట్ ఎఫెక్టెడ్. లీన్ అంటే జైల్ కాదు. ఇన్వెస్టిగేషన్ స్టాపింగ్ సైన్. అసలు లీన్ ఎందుకొస్తదని మీకు డౌట్ రావచ్చు. మీరు అన్నోన్ పర్సన్ నుంచెల్లి మనీ రిసీవ్ చేసుకోవడం ద్వారా గానీ, లేదా ఫ్రాడ్ అకౌంట్‌కు మీరు మనీ సెండ్ చేయడం ద్వారా గానీ, లేదా బెట్టింగ్ యాప్స్ ఆన్‌లైన్ గేమింగ్స్ ప్లాట్‌ఫామ్స్ ఉంటాయి గదా! అవి ఆడడం వల్ల గానీ, మీ అకౌంట్ అన్నది సైబర్ పోలీస్ వాళ్ళు లీన్ చేస్తారు. మీరు తప్పు చేయకపోయినా మీ అకౌంట్ లింక్ అవ్వచ్చు. సో, అకౌంట్ పైన లీన్ పడితే ఏం చేయాలి? మీకు త్వరగా ఎప్పుడైతే మీకు లీన్ అమౌంట్ అని జెప్పేసి మెసేజ్ వస్తదో అప్పుడే మీరు బ్యాంకుకేకెళ్ళి మేనేజర్‌ని కలిసి నాకిలా లీన్ అమౌంట్ పడ్డదని జెప్పేసి ఆ ప్రాసెస్ జెప్తే వాళ్ళు ఒక డీటెయిల్స్ ఇస్తారు. ఈ స్టేట్ సైబర్ పోలీస్ నుంచెల్లి నీకు లీన్ అమౌంట్ పడ్డది. మీరు వాళ్ళతోని మాట్లాడుకోండి అని జెప్పేసి బ్యాంక్ వాళ్ళు చెప్తారు. సో, ఆ డీటెయిల్స్‌తోని మీరు సైబర్ పోలీస్‌కు అప్రోచ్ అవ్వడం గానీ, లేదా మెయిల్ చేయడం గానీ, ఫోన్ చేయడం గానీ చేయాలి. అదే లేదు నా వల్ల గాదు అనుకుంటే నేను ఇంకొకటి జెప్తాను. ఇంకో ప్రాసెస్. కాల్ టు 1930. 1930 నెంబర్‌కు కాల్ చేస్తే, మీరు ఈ నెంబర్‌కి కాల్ చేసే ముందు మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు ఏదైతే లీన్ అమౌంట్ పడ్డదో బ్యాంక్ అకౌంట్ పైన, ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ముందుగానే తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. మీరు ఇన్ఫర్మేషన్ త్వరగా చెప్పకపోతే కట్ చేసే అవకాశాలు గూడా ఉంటాయి. కాబట్టి ఫోన్ చేసే ముందు బ్యాంక్ అకౌంట్ నెంబరు, మీ మొబైల్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్, మీరేం చేస్తారు ఇవే డీటెయిల్స్ అడుగుతారు. సో, ఈ డీటెయిల్స్ చెప్పాలి. చెప్పిన తర్వాత వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారన్నట్టు. ఆ ఇన్ఫర్మేషన్‌కి సో, మీరు మెయిల్ గానీ, ఫోన్ గానీ చేసి వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. సో, దాంట్ల మీకు వాట్సాప్‌కు మెసేజ్ పెడతారు వాళ్ళు ఈ 1930కు కాల్ చేశాక. సో, దాంట్లో లేయర్స్ అని ఉంటాయి. లేయర్ 1 టు లేయర్ 17 వరకు ఉంటాయి. మెయిన్ అక్యూజ్డ్ లేయర్ 1 వస్తే ఖచ్చితంగా మీకు జైలు శిక్ష పడతది. అదే లేయర్ 2 టు సంథింగ్ ఎంతైనా కావచ్చు. మీరు ఏం అవసరం లేదు. ఈ లేయర్ 2 నుంచెల్లి పైకి ఏవైతే ఉంటాయో వాళ్ళు నాట్ రియల్ అక్యూజ్డ్ పర్సన్స్. జస్ట్ ఇన్వెస్టిగేషన్ పర్పస్ కోసం వాళ్ళ అకౌంట్‌లను లీజ్ గానీ, ఫ్రీజ్ గానీ చేస్తారు. సో, లేయర్ 1 అయ్యిందంటే ఖచ్చితంగా మీకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటది. బికాస్ ఆఫ్ మెయిన్ అక్యూజ్డ్ కాబట్టి. సో, లేయర్ 2 ఉన్న, 3 ఉన్న, 4 ఉన్న సంథింగ్ ఏదున్నా గూడా భయపడాల్సిన అవసరం లేదు. సో, ఇప్పుడు మీరు చేయాల్సిందేందంటే వాళ్ళు డీటెయిల్స్ పెడతారు గదా! ఆ ఎస్ఐ లేదా కానిస్టేబుల్ నెంబర్ గూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకు ఫుల్‌గా కోఆపరేట్ చేస్తే సరిపోతది. లేదా కాల్ చేయననుకుంటే మెయిల్ చేసినా గూడా సరిపోతది. వాళ్ళు 10-15 డేస్ లోపల వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. లేదంటే సమ్‌టైమ్స్ కాల్ గూడా చేయొచ్చు. మీరు వాళ్ళతో పాటు కోఆపరేట్ చేస్తే వాళ్ళు అర్థం చేసుకొని మీ అమౌంట్‌ని అన్‌ఫ్రీజ్ జేయడం గానీ, లీన్ రిమూవ్ జేయడం గానీ జరుగుతుంది. సో, డోంట్ పానిక్. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఇన్వెస్టిగేషన్ పర్పస్. సో, ఇలాంటి ఫైనాన్షియల్ బిజినెస్ మైండ్‌సెట్ ఎక్స్‌పీరియన్సెస్ కావాలనుకుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.